వచ్చేసినోళ్ళ నేనైతే మనసుకు మస్తు నిమ్మడగా అనిపిస్తుంది ఒక్కసారి ఈడ అడుగు పెడుతూనే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇగో ఎదురుగా చూస్తేనేమో శివయ్య దర్శనం పోవడానికి ఒక దారి కానొస్తుంది. పెద్ద గుట్టలే శివయ్య నామస్మరణం. ఇంకా ఒక పక్క మనం చూస్తేనేమో ఒక బంధుకి ఆడ మొత్తం కూడా చెరువులు, చెలకలు, పచ్చ పొలాలు అండ్ దాంతోపాటు ఇల్లులు, ఇట్లా మంచి సీనరీ అనమాట. ఒక 5 నిమిషాలు అక్కడ నించొని చూస్తే చాలు మనసుకు మస్తు ప్రశాంతంగా కల్పిస్తుంది. సో అట్లాంటి మంచి అట్మాస్ఫియర్. ఇక ఇంత మండు టెండ కూడా కొడుతుంది కదా, అయినా చల్ల గాలి గుట్ట మీద. ఇక అందుకని ఒకసారి మనం చూస్తున్నాం కదా సర్వీసెస్, ఆర్టీసీ సర్వీసెస్ కూడా షురూ చేశారు ఇక్కడ. ఎందుకంటే మున్పు గుట్టపైకి రావాలంటే ఎవరైనా పర్సనల్ వెహికల్స్ ఉన్నోళ్ళు మాత్రమే పై వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పటి సంది ఏంటంటే ఆర్టీసీ వాళ్ళు కూడా బస్సులు వేసారు సిద్ధులగుట్ట జాతర కోసం. ఎందుకంటే ఘనంగా జరుగుతుంది. మినిమం 50,000 పైనే భక్తులు పొదగాల నుంచి మధ్యాహ్నం వరకు వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇక ఇవాళ దర్శనాలు షురూ అయినాయి అంటే తెల్లారి రాత్రి వరకు, మధ్యరాత్రి వరకు కూడా కంటిన్యూ అవుతూనే ఉంటాయి అన్నమాట. సో అందుకనే మనం చూస్తున్నాం గుట్ట ఏడ చూసినా కూడా భక్తుల రష్ మనకు కానొస్తుంది. సో ఒక్కసారి మరి ఆర్టీసీ సర్వీసుల గురించి మనం తెలుసుకుందాం. ఎందుకంటే మొన్నటిదాకా మనం చూసినాం సమ్మక్క సారలమ్మ జాతర, వనదేవతల జాతర కూడా ప్రత్యేకంగా బస్సులు నడిపించారు ఈడికెళ్ళి. సో మరి ఇవాళ సిద్ధులగుట్ట జాతర మరి సో ఇట్లా జాతర జరుగుతుంది. బస్సులు అయితే మస్తుగానే కానొస్తున్నాయి. ఎన్ని నిమిషాలకు ఒక పారి బస్సు వస్తుంది పైకి, ఏడేటికెళ్ళి సర్వీసులు స్టార్ట్ చేసారు. ఈ ముచ్చట్లన్నీ తెలుసుకుందాం. అన్న నమస్తేనే. చూస్తుంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలకు ఒక బస్సు అయితే కానొస్తుంది. 5 నిమిషాలకు బస్సు వస్తుందమ్మా. 4 బస్సెస్ నడుస్తున్నాయి. ప్రతి బస్సులలో ఇప్పటిదాకా అయితే 22,226 మందిని ఇక్కడ దాకా గమ్యం చేర్చినామమ్మా. ఏడేటికెళ్ళి వస్తున్నారే? గుట్ట కిందికి వెళ్ళి వస్తున్నారమ్మా. గుట్ట కింది పై దాకా వస్తున్నారు. ఇప్పటిదాకా 50 ట్రిప్పులు అయినాయమ్మా. 50 ట్రిప్పులు, 4 బస్సులు. ఇక 10 నిమిషాలు అంటే 10 నిమిషాల్లో ఒక ట్రిప్ వచ్చేస్తున్నది. వచ్చేస్తుంది. హెవీ రాసి ఉందమ్మా. పోయిన ఏడాది కూడా ఉండేనా ఈ సర్వీసులు? ఉండే సర్వీసులు ఉండే, నడిచినాయి. ఈసారి 4 బండ్లు నడుస్తున్నాయి. మరి కిందకెళ్ళి పైకి తీసుకొస్తున్నారు ట్రిప్పులు. మరి టికెట్ తీసుకుంటున్నారా? ఆడోళ్ళకైతే టికెట్ లేదు. అది వాళ్ళ ఆధార్ కార్డు చూపిస్తున్నారు. టికెట్ పొరగాళ్ళు మగోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి టికెట్ కొడుతుంటారు. వాళ్ళ టికెట్ మాత్రం తగ్గుతుంది. 20 రూపాయలు. అరే ఉల్లా మస్తు తక్కువ కదా. ఈవెన్ ఆటోలో మనం కిందికి వెళ్ళి పైకి వస్తున్నాయి 50 రూపాయలు తీసుకుంటారు, కానీ ఆటోస్ వాళ్ళు మనకి 20 రూపాయలకే గుట్ట పై వరకు చేరుస్తున్నారు. మరి పొద్దుగాల షురూ అయింది కదా, మరి రాత్రి వరకు భక్తులు వస్తూనే ఉంటారు. మీ సర్వీస్ ఎప్పటి వరకు పెడతారు? నడిపిస్తూనే ఉంటాం. భక్తులు ఎప్పటిదాకా ఉంటే అప్పటిదాకా నడిపిస్తాం. అంతే. ఇంకా రేపు ఎవరైనా పొద్దు అన్నదానం ఇంకా రేపు ఇంతకంటే ఎక్కువ ఉంటుంది అమ్మా. రసీదు ఎక్కువ ఉంటుంది. మంచిగా నడుపుతాం. 2 రోజుల 2 రోజులు. చూడండి ఇక ఆల్రెడీ మనకు చెప్పుడే కాదు అన్న ఇట్లా బస్సు పేరు, బస్సు వచ్చిన వాళ్ళు, వాళ్ళ టికెట్లకు సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ అంతా కూడా మంచిగానే రాసి పెట్టారు కదా. ఇగో ఇప్పటివరకు మనం చూస్తున్నాం కదా 2226 మంది బస్సు ఎక్కొచ్చిర్రంటల్లా కిందకి వెళ్ళి పై వరకు. ఇట్లా ఆర్టీసీ వాళ్ళు మంచి ఇక్మతే చేసారు. లేదంటే జనాలకు మస్తు తిప్పలేవు. ఎందుకంటే ఎండ గుట్టపైకి వచ్చేసరికి చల్లంగా ఉంది, కానీ ఎండల కిందకి వెళ్ళి పై వరకు నడుచుకుంటూ రావాలంటే మస్తు తిప్పలేవద్దు జనాలకు కూడా. అందుకనే వాళ్ళ కోసం చేసిన ఇక్మత్ మంచిగా ఉంది. పెద్దగా అయిందా దర్శనం? అయింది, దర్శనం అయింది. పై వరకు ఇగో ఇట్లా బస్సు ఎక్కొచ్చినాము, ఆడ పోయినాము, లైన్ పట్టినాము, బొట్టు పెట్టి తోలేసిండ్రు. ఇంత మంచిగా దర్శనం అయిందమ్మా. మంచిగా అయింది. నిరుడు కూడా వచ్చినావా? నిరుడు కూడా వచ్చిన. మరి నిరుడు వచ్చినప్పుడు బస్సులు ఉండే లేకుండే బస్సు లేకుండే. మరి ఎట్లా వచ్చిరే? ఆటో పట్టినాము, లేకుండా నడుచుకుంటూ వచ్చినాము. నడిచినాము అమ్మ, నడుచుకుంటూ వచ్చినాము పోయినసారి. ఇప్పుడు బస్సు ఎక్కినాము. ఇక మస్తు ఎండ ఉంది. ఇట్లాంటి బస్ సర్వీసులు పెట్టుడుతో ఎట్లా అనిపిస్తుంది? ఆరాం ఉంటది, మనసులకు బాధ లేదు, సౌకర్యం చేసిండ్రు. నీ పేరేందమ్మా? నా పేరు విజయ. ఎట్లా అనిపిస్తుంది బస్ సర్వీసులు? అంత మంచిదే, సంతోషం అనిపించింది. ఎప్పుడు నడుచుకుంటాను వస్తా. నేను ఈసారి బస్ ఎక్కిన, ఎప్పుడు నడుచుకుంటా వస్తా. స్వామి దిగుడు మేము ఎక్కుడు. ఎండుకాలం మస్తు ఎండ కొడుతుంది. ఈ టైం ఇట్లాంటి సర్వీస్ బస్సులు పెట్టుడు ఎట్లా అనిపిస్తుంది? మంచి సంతోషం అనిపిస్తుంది అమ్మ. అందరు చల్లగా ఉండాలి అంతే కోరుకుంటున్నా.